ఒకటవ అధ్యాయము. అర్జున విషాద యోగము. శ్లోకము అనువాదము. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అనువాదము. ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పడబడిచిన పాండసుతుల గొప్ప సేనను చూడుము. మిమ్మల్ని చంపడానికి పుట్టిన ధృష్టద్యుమ్నుడికి మీరే స్వయంగా విద్య నేర్పించారు. ఇప్పుడు అతడే పాండవ సైన్యానికి అధిపతిగా మనపై యుద్ధానికి వచ్చాడు. అప్పుడు మీరు చూపిన జాలి వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా పాండవులపై దయ చూపకుండా గట్టిగా యుద్ధం చేయండి అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడిని కోరాడు. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు గురువు, ధర్మపరుడు. ద్రుపదుడు ద్రోణుడి పాతమిత్రుడు, తర్వాత శత్రువు. తన శత్రువును చంపగల కుమారుడిని కోసం యాగం చేశాడు. ధృష్టద్యుమ్నుడు ఆ యాగ ఫలంగా పుట్టినవాడు. ద్రోణుడిని చంపడమే ఇతని లక్ష్యం. పాండవ సైన్యాధిపతి.